మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా గుండె బరువెక్కిపోతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నీకోసం ఆలోచించడంలో ఒక ఆనందం ఉంది. నీకోసం బాధపడటంలో ఒక తెలియని ప్రేమ ఉంది. అందుకే మురారి, నీతో బతకలేకపోయినా నీకోసం బతుకుతున్నానన్న ఆశతోనే బ్రతుకుతున్నాను. ఏంటి రాధా రమ్మన్నావు? అవునొదినా, నా బాధను మీరు పంచుకున్నారు. అందుకే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక నిమిషం. తీసుకో వదినా. ఏంటమ్మా ఇది? నాకెందుకు? అదే వదినా, చెప్పాను కదా, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఇది పెద్దగా ఖరీదైందేం కాదు. మంచి చీర పట్టాలనుకున్నాను, కానీ అది కొనే స్తోమత ఇప్పుడు నా దగ్గర లేదు. అందుకే నాకు తోచింది ఏదో ఈ చీర కొన్నాను. మరోలా అనుకోకు. ఎంత మాటమ్మా, నువ్విచ్చే అభిమానాన్ని చూస్తాం కానీ దాని ఖరీదుని ఎందుకు చూస్తాము? అయినా ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నాను. నన్ను ఆదరించారు, ఈ ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చారు. నా కన్నీళ్ళు వస్తే మీరు బాధపడతారు. నా కష్టాన్ని మీరు పంచుకోవాలనుకున్నారు. ఇక్కడ నాకు మిమ్మల్ని మించిన ఆప్తులు ఎవరున్నారు? అందుకే మొదటి జీతం రాగానే వదినకి చీర కొన్నాను. కాదు అనొద్దు. అమ్మా రాధా, మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఉంది. నా భర్త తాగుడు మానాడు. నా జీవితం ఎప్పటికీ బాగుపడదు అని ప్రతిరోజు ఏడుస్తూ గడిపానమ్మా. అలాంటి నా భర్తని నువ్వు మార్చావు. ఇప్పుడు నన్ను ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. నా కుటుంబంలో వెలుగులు నింపిన దేవతవమ్మ నువ్వు. నేను చేసిన సాయం గోరంతా, కానీ నీ వల్ల మేం పొందిన ఆనందం కొండంతా. ఇది చాలదా? మళ్ళీ కానుకలన్నీ ఎందుకమ్మా? మనతో ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మనం కూడా బాగుంటాం కదా. ఒంటరిగా ఉన్న నాకు మీరు బంధువులయ్యారు. ఆనందమైనా బాధైనా మీతోనే పంచుకోవాలనుకున్నాను. అందుకే ఇస్తున్నాను. తీసుకో వదినా. కూర్చోండి, నేను వెళ్ళి పాయసం తీసుకొస్తాను. సరేనమ్మా. లాయర్ గారు, నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. పెరోలు ఇప్పించారు. చాలా సంతోషం. చూడు దేవమ్మా, నీ కొడుకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నేను కోర్టు వారికి చెప్పాను. జైల్లో నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నావని జైలర్ గారు కూడా చెప్పారు. అందుకే ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు నీకు పెరోల్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు పెరోల్ మీద మాత్రమే బయటకొచ్చావు. మళ్ళీ నీ మీద ఎలాంటి ఎలిగేషన్ వచ్చినా ఇమీడియట్గా నిన్ను పెరోల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తారు. అందుకే అజయ్ని చూసుకునే పని మీద మాత్రమే ఉండు. మళ్ళీ ఎలాంటి నేర చరిత్ర గురించి ఆలోచించకు. అది నీకే ప్రమాదమవుతుంది. తర్వాత నీ కొడుకు నీకు దూరమవుతాడు. ఈ జైలుకి మొదటిసారి వచ్చినప్పుడు ఈ దేవమ్మలో ఒక రాక్షసత్వం ఉండేది. కానీ తర్వాత ఒక దేవత లాంటి మనిషి వల్ల నాలో మార్పు వచ్చింది.
కానీ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. బయట నా కొడుక్కి అలాంటి పరిస్థితి వచ్చిందన్నప్పుడు ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? కన్న మమకారాన్ని మర్చిపోలేక నా బిడ్డని నేనే చూసుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఈరోజు బయటకొచ్చాను. నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. మళ్ళీ వాణ్ణి మామూలు మనిషిగా మార్చుకుంటాను. ఉంటాను లాయర్ గారు. ఏంటమ్మమ్మా వీళ్ళింకా రాలేదేంటి? వాళ్ళు చిలక గోరింకల్లాగా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళని ఇంకో దేశానికి పంపించాలని ఎందుకు అనుకుంటామే? అది లేదనే కదా వాళ్ళని దూరం పంపించి దగ్గర చేయాలనుకుంటున్నాము. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు వస్తారులే, నువ్వు తిరుగుతూ ఉంటే నీ కాళ్ళ నొప్పులు వస్తాయే తప్ప వాళ్ళు వస్తారా? గేటు దాకా వచ్చిన వాళ్ళు గుమ్మంలోకి రాకుండా పోతారా? వచ్చాక మనం మాట్లాడకుండా ఆగిపోతావా? బామ్మగారు, మీకున్నంత ధైర్యం మాకుండదండి. వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకునే వరకు భయంగానే ఉంటుంది. మనం భయపడుతూ ఉంటే వాళ్ళు బెట్టు చూపిస్తూనే ఉంటారు. వెళ్ళక తప్పదు అని చెప్పావంటే తప్పకుండా వెళ్తారు. అదిగో మాటలోనే వాళ్ళు వచ్చేశారు. మాటలోనే వచ్చారంటున్నారు. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును బాబు, అనుకున్నట్టుగానే మీ ఇద్దరి పెళ్లి జరిగింది కదా, ఇక తరువాత విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. పెళ్లి జరిగిపోయింది, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఏమీ లేదు. అదేంట్రా, పెళ్ళంటే 3 ముళ్ళు వేసేసి 7 అడుగులు నడవడంతో అయిపోదు. ఇంకో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం అవుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవడం అవుతుంది. చూడు కార్తీక్, మనతో లేని వాళ్ల గురించి మనకు ఎంత బాధపడినా బాధ మాత్రమే మిగులుతుంది. మన గురించి ఆలోచించే వాళ్ళని బాధపెడితే మనకి బాధ ఉంటుంది. అందుకే మనం కోరుకున్న వాళ్ళు మనతో ఉండే అదృష్టం లేకపోతే అట్లీస్ట్ మనల్ని కోరుకున్న వాళ్లతో సంతోషంగా ఉండడానికి గతాన్ని మర్చిపోవాలి. చూడు బాబు, ఏ తల్లైనా తన కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలి అని కోరుకుంటుంది. నా కడుపున పుట్టకపోయినా నేను కూడా నీలిమ విషయంలో అలాగే కోరుకుంటున్నాను. కానీ నీలిమకి ఇంట్లో ఏ లోటు లేదండి. తను ఈ ఇంటి మనిషిని మీకు కూడా ఎప్పుడో తెలుసు. పెళ్లికి ముందు నుంచి ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు కూడా మాతో కలిసే ఉంటున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అది కాదు కార్తీక్, అసలు మేమేమనుకున్నామంటే. ఏంటే ఇది? చల్లకొచ్చి ముంత దాచకూడదు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఖరాఖండిగా చెప్పేయాలి. అంతేగాని మనం వంకర టింకరగా మాట్లాడుతుంటే వాడు దేనికి సమాధానం చెప్పలేడు. అందుకే నువ్వేం చెప్పదలుచుకున్నావో మొహం మీద చెప్పేయి. ఏంటమ్మా, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మాటని కాదనకూడదనే కదా నీలిమని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావా? ఏంటో చెప్పమ్మా. అదే కార్తీక్, నువ్వు నీలిమ కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్ళిరండి.